హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి రాగి ఉప్మా అండి. రాగి ఉప్మాని టేస్టీగా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. మనం రెగ్యులర్గా రవ్వతో ఉప్మా చేసుకుంటాం, కానీ దాంట్లో రాగి పిండిని యాడ్ చేసి ఇలా ఉప్మా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ రాగి ఉప్మాని ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రాగి ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ రాగి పిండిని తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే రాగి పిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వ తీసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, టమాటో, కొత్తిమీర, కరివేపాకు, 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పోపు దినుసులు కూడా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత మనం తీసుకున్న ఒక గ్లాస్ రవ్వని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నుండి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న ఈ రాగి పిండిని రవ్వలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా రవ్వలో మొత్తం రాగి పిండి కలిసేలాగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఉప్మాకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. దాంట్లోనే శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఉప్మాలో గుండు మినపప్పు వేసుకుంటే బాగుంటుంది. తర్వాత శనగపప్పు, మినపప్పు కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పల్లీలు, ఇవి కొంచెం మంచి కలర్ వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. దీంట్లో ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కల్ని వేసి కలుపుకోవాలి. టమాటాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ కప్పుతో 3/4 కప్పు రవ్వ, 3/4 కప్పు రాగిపిండి తీసుకున్నాం కదా, ఈ కప్పుతోనే ఒక 5 నుండి 6 కప్పుల వరకు వాటర్ పోసుకోండి. మీరు రవ్వ కొంచెం గట్టిగా తినాలనుకుంటే 5 కప్పులు సరిపోతాయి. కొంచెం మెత్తగా కావాలంటే 6 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి వాటర్ మరిగే వరకు ఉంచుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వ రాగిపిండి మిశ్రమాన్ని కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. కొంచెం ఇది ఫాస్ట్గానే కలుపుకోవాలి, లేకపోతే గడ్డ కట్టేస్తుంది. ఇలా కొద్దిగా వేసుకుంటూ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రవ్వ రాగిపిండి మిశ్రమాన్ని వేసి కలిపేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా మెల్లగా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని, మేము మెత్తగా తింటాం కాబట్టి నేను 6 గ్లాసుల వరకు వాటర్ పోసాను. చూడండి, ఇలా మెత్తగా అయింది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత రాగిపిండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రాగిపిండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఈ రాగిపిండి ఉప్మా అందరికీ చాలా మంచిది. పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్స్కి మంచి బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఈ రాగిపిండి ఉప్మా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.